నాటో వేదికపై ట్రంప్ అసంతృప్తి ఎందుకు మరోసారి చర్చనీయాంశమైంది. అంకారా సదస్సులో $50 బిలియన్ రక్షణ ప్రణాళికలు ప్రపంచ దృష్టిని ఎందుకు ఆకర్షించాయి? యూరప్ దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను ఎందుకు వేగంగా పెంచుకుంటున్నాయి? అమెరికా, నాటో, టర్కీ, రష్యా మధ్య మారుతున్న సమీకరణాలు ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? అదే సమయంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ తన స్వతంత్ర విదేశాంగ, రక్షణ, ఆర్థిక వ్యూహాలతో ఎలా ముందుకు సాగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ రక్షణ రంగంలో గ్లోబల్ డిఫెన్స్ పాలిటిక్స్లో మరో ఊహించని సంచలనం చోటు చేసుకుంది. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సరికొత్త హై వోల్టేజ్ దౌత్య పరిణామాలకు వేదికగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంకారా గడ్డపై అడుగుపెట్టక ముందే నాటో కూటమి ఏకంగా $50 బిలియన్ భారీ రక్షణ ఒప్పందాల ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నాటో దేశాలు తగినంత ఖర్చు చేయడం లేదు, అమెరికా భారం మోస్తోంది అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పదే చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే సభ్య దేశాల రక్షణ వ్యయాల వివరాలను ప్రదర్శిస్తూ సమాధానం ఇచ్చారు. అదే సమయంలో స్వీడన్కు చెందిన సాబ్ సంస్థకు చెందిన యుద్ధ విమానాలు, అమెరికాకు చెందిన నార్థ్రోప్ గ్రుమన్ నిఘా డ్రోన్ల కొనుగోలు అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సభ్య దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోవాలని మార్క్ రుట్టే పిలుపునివ్వగా ట్రంప్ మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కనిపించారు. నాటో నాకు తగిన గౌరవం ఇవ్వలేదు, ఇరాన్ సంక్షోభ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వంటి నాయకులు నాకు ఆశించిన మద్దతు ఇవ్వలేదు, నాకు మీ డబ్బు అవసరం లేదు, మీ విశ్వసనీయత కావాలి అంటూ ట్రంప్ మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్న సమయంలో ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారతదేశం రాబోయే దశాబ్దాల్లో మరింత ఆర్థిక విస్తరణ దిశగా అడుగులు వేస్తూ స్వతంత్ర విదేశాంగ విధానంతో తన ప్రత్యేక ముద్రను ప్రపంచ వేదికపై మరింత బలంగా చాటుతోంది. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో దౌత్య పరిపక్వతకు, సరికొత్త రక్షణ సమీకరణాలకు అంకారా వేదికగా నిలిచింది. నాటో దేశాలను గతంలో పేపర్ టైగర్ గా విమర్శించిన ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా ఈసారి ఐరోపా దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేశాయి. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ మరియు జర్మనీకి చెందిన రాయిన్ మెటల్ సంస్థలు ఉమ్మడిగా ATACMS క్షిపణులను జర్మనీలో తయారు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అమెరికా వెలుపల ఈ క్షిపణుల ఉత్పత్తికి ఇదే తొలి ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరగడంతో నాటో భాగస్వామ్య దేశాల ఉత్పత్తి సామర్థ్యం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చకుండా టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్తో నాకు మంచి సంబంధాలున్నాయి, అందుకే ఈ సదస్సుకు వచ్చాను, లేకపోతే దీనిని బహిష్కరించేవాడిని అని వ్యాఖ్యానించారు. మరోవైపు గతంలో రష్యా నుంచి S-400 వ్యవస్థ కొనుగోలు చేసిన కారణంగా టర్కీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే F-35 యుద్ధ విమానాల సరఫరా అంశం మళ్లీ చర్చకొచ్చింది. ఇదే సమయంలో టర్కీకి F-35లను అందించడంపై ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ పరిణామాల మధ్య భారత్ ఒకవైపు రష్యాతో రక్షణ సహకారాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ప్రపంచంలోని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన వ్యూహాత్మక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు నాటో కూటమి $50 బిలియన్ రక్షణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళుతుంటే మరోవైపు ట్రంప్ సదస్సు సందర్భంగా కూడా గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావించారు. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ ద్వీపం వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతమని, అక్కడ చైనా, రష్యా కార్యకలాపాలను అమెరికా నిశితంగా గమనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఐరోపా దేశాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. అదే సమయంలో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ట్రంప్ ట్రిలియన్ పేరుతో ఒక గణాంక వివరాలను ప్రదర్శిస్తూ 2017 నుంచి యూరప్ దేశాలు తమ రక్షణ రంగంపై సుమారు $1.2 ట్రిలియన్ అదనంగా ఖర్చు చేశాయని వివరించారు. సభ్య దేశాలు రక్షణ వ్యయాలను గణనీయంగా పెంచాయని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ తన అసంతృప్తిని కొనసాగిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇరాన్ అంశంలో ఆశించిన మద్దతు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వ్యూహాత్మక సమీకరణాలు ఎలా మారుతున్నాయో ప్రతిబింబిస్తున్నాయి. ఇదే సమయంలో భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ తయారీ, సాంకేతిక స్వావలంబన, గ్లోబల్ సరఫరా గొలుసు, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో స్థిరమైన పురోగతిని కొనసాగిస్తూ ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
ప్రపంచ రక్షణ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నాటో 3.0 భావనతో ఐరోపా దేశాలు తమ సొంత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో దాదాపు $40 బిలియన్ అంటే యాంటీ డ్రోన్ సాంకేతికత అభివృద్ధికి కేటాయించే ప్రణాళికలను ప్రకటించడం ద్వారా అమెరికాపై ఆధారపడ్డాన్ని క్రమంగా తగ్గించే సంకేతాలను నాటో దేశాలు ఇస్తున్నాయి. మారుతున్న భద్రతా పరిస్థితుల్లో దౌత్య పరిపక్వతతో పాటు స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని అంకారా సదస్సు మరోసారి స్పష్టం చేసింది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలు విమర్శలు చేసినప్పటికీ యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు 2026 నాటికి సుమారు €70 బిలియన్ సహాయాన్ని కొనసాగించనున్నట్లు మరోసారి పునరుద్ఘాటించాయి. అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలో తమ పాత్రను బలోపేతం చేయాలనే సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాయి. ముగింపుగా చెప్పాలంటే మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో కేవలం ఆంక్షలు లేదా రాజకీయ ఒత్తిళ్లతో ఏ దేశాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేయడం సాధ్యం కాదు. దౌత్య పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం, రక్షణ స్వావలంబన, సాంకేతిక సామర్థ్యాలను సమన్వయం చేసుకున్న దేశాలే భవిష్యత్తు ప్రపంచ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. బహుళ ధ్రువ ప్రపంచ క్రమం వేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో ఒకవైపు నాటో తన రక్షణ వ్యూహాలను పునర్వ్యవస్థీకరిస్తుండగా, మరోవైపు భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా, విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామిగా వికసిత భారత్, సురక్షిత భారత్ లక్ష్యంతో తన ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తోంది.